కీర్తన 7వ చరణం. ఈ మాటను దయచేసి కీర్తన భాగం 45వ కీర్తన 7వ చరణం. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించున్నావు, కావున దేవుడు నీ దేవుడే చెలుకాండ్రు కంటే హెచ్చుకున్నట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. ఆమేన్ చెప్దామా? చాలా చోట్ల మా సంఘంలో దేవుడున్నాడు, మా సంస్థలో దేవుడున్నాడు, మా కుటుంబంలో దేవుడున్నాడు, నాతో దేవుడున్నాడు అని చెప్పుకునే వాళ్ళు చాలామంది కనపడతారు మనకి. నేనే భక్తుడిని, నేనే విశ్వాసిని, ఎవరి మాట వినరు కొంతమంది. మా యొక్క అసలు మా డినామినేషన్, మా సంస్థలకి మించిన భక్తి లేనే లేదు అని చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అసలు దేవుడు ఎవరికి దేవుడు అవుతాడు? ఎవరితో దేవుడు ఉన్నాడు? ఈ రాత్రి నాతో దేవుడు ఉన్నాడా? నేను దేవుని బిడ్డగా ఉన్నాను అని చెప్పుకుంటున్నాను, కానీ నాతో దేవుని సన్నిధి కదులుతుందా అన్న ప్రశ్న ఈ రాత్రి ఒక చిన్న విషయాన్ని మనం ముందు పెట్టుకోవాలి. దేవుని బిడ్డలారా, ఈ కీర్తన పాడిన ఈ పిల్లలు ఎవరు కాదు, కోరహు కుమారులు. అంటే కోరహుకు పుట్టిన పిల్లలు, వాళ్ళ పిల్లల 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 పిల్లలు దావీదు కాలం వచ్చినప్పటికీ ఈ పాట పాడుతున్నారు. మును మనవాళ్ళు భయంకరంగా తరాలు మారిపోయినాయి, కానీ అయినా సరే వాళ్ళ కీర్తనలో వాళ్ళ పేర్లు ఏవేవో చాలా పేర్లు ఉన్నాయి. ఏమండి, లేవీల కుటుంబం కదా, అహరోను ఉండొచ్చు, బెన్యామీన్ ఉండొచ్చు, చాలా పేర్లు ఉండొచ్చు, కానీ వాళ్ళ పేర్లు పెట్టుకోవట్లేదు ఈ కీర్తనలో. ఏమనంటే కోరహు కుమారుల కీర్తనలు అని పెట్టారు. కారణం ఏంటంటే తిరుగుబాటు దారుని యొక్క కుటుంబంలో పుట్టిన విధేయత పరులైన దేవుని పిల్లలు అని గమనించాలి. తిరుగుబాటు దారుని యొక్క కుటుంబంలోంచి ప్రత్యేకించబడిన విధేయత కలిగిన పిల్లలు. ఈరోజు ఈ పరుశుల ప్రాంతంలో దేవుని యొక్క పిల్లలు చాలా మంది ఉన్నారు. ఈ ప్రాంతాలలో చాలా మంది ఉన్నారు, కానీ ఎంతగా దేవుని పిల్లలుగా మనం ఉన్న ఒకసారి ఆలోచన చేయాలి. ఇక్కడ రాయబడిన విషయం ఏంటంటే, ఎవరికి దేవుడు? నువ్వు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించినప్పుడు దేవుడు నీ దేవుడై. వినండి వినండి వినండి, జాగ్రత్తగా వినాలి. నువ్వు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించినప్పుడు దేవుడు నీ దేవుడై నేను హెచ్చించడం ప్రారంభిస్తాడు. నీ చెలుకాండ్రు కట్టి హెచ్చుకున్నట్లుగా. దయచేసి దేవుని యొక్క వాక్యంలో ఈ మాటలు కాస్త జాగ్రత్తగా గమనిస్తే, ఇది దావీదు ముందు పాడారు ఈ పాట. దావీదు ఎవరయ్యా అంటే, తన కాలంలో భయంకరమైన భక్తిహీనత జరిగిపోతున్న రోజులవి. ఇచ్చలేవిడిగా జీవితంలో ప్రజలు తమ ఇచ్చ వచ్చినట్లు జీవిస్తున్నారు. ఇప్పుడే చెప్పారు దైవ సేవకులు, నాయన గారు, దేవుని సేవకులు డేవిడయ్య గారు, సౌలు ఎలాంటోడంటే వాడి జెండా వాడి ఎత్తుకుని, ఏమండి, వాడి డప్పు వాడి కొట్టుకుని ఇచ్చించుకోవాలి అనుకుని చప్పట్లు కొట్టించుకుంటాడు అని. నిజమే, సౌలు సమూయేలుని వచ్చి నువ్వు నన్ను గణపరచు, నేను ఎంత దుర్మార్గం ఉన్నా నువ్వు నన్ను పొగడాలి, నన్ను గణపరచాలి, నన్ను బాగా గొప్పవాడిగా చూపించాలి అని సమూయేలుని బాగా వెంటాడుతూ ఉంటాడు. వెంటాడి ఆయన ఒంటి మీద దుప్పట్లు కూడా చింపేస్తాడు. కొంతమంది అండి వారి జీవితాల్లో వాళ్ళ గొప్పల కోసం వెళ్ళి దేవుని అభిషేకాన్ని, దేవుని యొక్క ఉన్నతమైన చిత్తాన్ని ఉల్లంఘించి నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఈ ప్రాంతంలో ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ కొన్ని చోట్లకు పోతే మందిరాలకు పోతున్న యేసు రక్తాన్ని మోయరు, కుల రక్తాన్ని తప్ప. వాళ్ళ క్యాస్టర్లు ఉంటే మాత్రం వచ్చి చాలా బాగా కూర్చుంటారు. ఇక్కడ యేసు రక్తం మోసేవాడైతే కులాన్ని చూడగా ఈ సభ అంతా నిండిపోతుంది. కొంతమందికి పార్టీని మోసేవాడు తప్ప. అంటే నేను ఈ రాత్రి తక్కువ టైము కనుక చాలా ఈ విషయాలు జాగ్రత్తగా గమనించాలి. ఏమో రేపు రాత్రి సభ జరుగుతుంది, అద్భుతంగా జరుగుతుంది, కానీ ఈ సభల ద్వారా దేవుడు ఏది మాట్లాడదలిచాడు ఈ ప్రాంతంలో, ఈ సేవకుల్లో, ఈ విశ్వాసుల్లో ప్రతి ఒక్కరు గుర్తించాలి. బైబిల్ గ్రంథం దేవుని యొక్క వాక్యాన్ని గమనిస్తే 430 సంవత్సరాలు బానిసలుగా బతికారండి ఇశ్రాయేలు ఐగుప్తులో. ఈ 430 సంవత్సరాలు బానిసలుగా బ్రతికిన వీళ్ళ జీవితాల్లో వారు బ్రతుకంతా బానిసలుగా ఉన్నారు, దేవునికి ఆయాస్కరంగా ఉన్నారు, వ్యతిరేకంగా ఉన్నారు. అటువంటి వాళ్లను మోషేని పంపించి దేవుడు విడుదల చేస్తే విడుదల చేయబడి వస్తూ ఉన్నారు కుటుంబాలకు. అప్పటిదాకా తల్లి ప్రేమ పిల్లలకి, పిల్లల ప్రేమ తల్లిదండ్రులకి, భార్య ప్రేమ భర్తకి, భర్త ప్రేమ భార్యకు అందుకోలేని పరిస్థితుల్లో వారు దూరంగా ఎక్కడెక్కడికో పోయి గడ్డి పోగు చేసి తీసుకొచ్చి ఇటుకలు సంఖ్య తయారు చేసి వాళ్ళకి ఇచ్చే పరిస్థితి, పరో రాజ్యాన్ని కట్టే పరిస్థితి, పరో కుటుంబాన్ని కట్టే పరిస్థితి, పరో గొప్పతనం కోసం బ్రతికే పరిస్థితి. అటువంటి స్థితి నుండి విడిపించి వీరిని దేవుడు నడిపిస్తూ వీరి మీద ఒక మేఘాన్ని పెట్టి బండలో నీళ్ళిచ్చి ఆకాశం నుండి మన్నా పంపి పోషిస్తుంటే వాళ్ళు వెళ్ళే దారిలో ఎన్నో ఆటంకాలు వచ్చాయి. ఆటంకాలను విడిపిస్తుంటే జాగ్రత్తగా రాత్రి గుర్తించాలి. ఎన్ని ప్రమాదాలు దేవుడు మిమ్మల్ని తప్పించాడో నాకు తెలియదు, కానీ ఎన్నో భయంకర పరిస్థితులను తప్పిస్తే ఈరోజు మనం ఏ స్థితిలో మన ఆత్మీయత ఉందో ఒకసారి ఆలోచన చేయాలి.
ఎర్ర సముద్రం ఎదురైందండి. ఎదురైతే అందులో నడుస్తున్నప్పుడు వాళ్ళ జీవితాలు కనీసం ఇంకెత జ్ఞానం ఉంటే, అయ్యో ఈ సముద్రం నడుపాయలు చేసాడు దేవుడు నా పట్ల, మా పట్ల అన్న ఆలోచన వాళ్ళకు ఉండుంటే, దాతాను, కోరహు, అబీరాము 250 మందిని టీంని తయారు చేసి వాళ్లతో పాటు అనేక కుటుంబాలను వాళ్ళ వైపు మళ్లించుకుని దైవజనుడైన మోషే మీద, అహరోను మీద, నువ్వు ఎల్లప్పుడూ యాజకులు మీరేనా, నాయకులు మీరే అని తిరుగుబాటు చేయరు. సంఖ్యాకాండ 16 తిరుగుబాటు చేస్తున్నారు ఈ కోరహు కుటుంబాలు. ఈ రాత్రి ఏ స్థితిలో మనం ఉన్న ఒకసారి ఆలోచించేయండి. ఎన్ని అద్భుతాలు, 7 అద్భుతాలు జరిగినాయి ఎర్ర సముద్రంలో వాళ్ళ కళ్ళ ముందు జరుగుతుంటే. ఎండిపోయిన కర్ర, ఏమంటే కర్ర నీటిలో కొట్టుకుపోయే కర్రే సముద్ర 2 పాయలుగా చీల్చేసింది. ఒక ఎండిన కర్ర, చేతగాని కర్ర సముద్ర 2 పాయలు చేసింది. ఒక అద్భుతం. అయితే ఒక మాట, ఒక సంగతి అది గుర్తించండి. అదిగాక ఈ ప్రక్కని గోడలాగా, ఈ ప్రక్కని గోడలాగా ఐస్ గడ్డలలో అది ఉండిపోవడానికి -డిగ్రీస్ ఉంటేనే కానీ ఐస్ గడ్డలాగా మారదు నీళ్లు. ద సేమ్ టైం రోడ్డుగా, అంటే చాలా ఆరిపోయిన నేలగా అది మారాలంటే +డిగ్రీస్ ఉండాలి. అటువంటి పరిస్థితుల్లో అప్పటికప్పుడే ఆరిపోయినట్లు, అప్పటికప్పుడే ఐస్ గడ్డలాగా గోడలా ఉన్నట్లుగా చేసిన దేవుని శక్తి. ఇశ్రాయేలు పిల్లలు రాత్రికి రాత్రే లక్షల మంది ప్రజలు ఎర్ర సముద్రం దాటిపోయారు. ఇది మరొక 3వ అద్భుతం. అదిగాక ఐగుప్తులు తరుముతుంటే వాళ్ళకి రాత్రంతా చీకటి కలగజేసి ఇశ్రాయేలు పిల్లలకు వెలుగు కలగజేశాడు. ఇది కాక వాళ్ళు గర్భిణీ స్త్రీలు ఉన్నారే, ఒక్క డెక్క కానీ ఒక్కటి ఏది కూడా అందులో చావకుండా, పాడవకుండా పుట్టిన పిల్లలు, సముద్రంలో కూడా పుట్టిన పిల్లలు ఉన్నారు. ఆ రాత్రి నడిచేటప్పుడు కానుపోచి ఎత్తుకుని నడిచి వెళ్ళిపోయిన చురుకైన వాళ్ళు ఎబ్రీ స్త్రీలు. వాళ్ళ యొక్క పశువులే కానీ, బాతులే కానీ, వాళ్ళకున్న సంపదే కానీ చాలా వేగంగా, ముసలి వాళ్ళే కానీ సముద్రం నడిచి వెళ్ళిపోతుంటే వాళ్ళకి శక్తినిచ్చి ఆ సముద్రాన్ని దాటించాడు ప్రభు. ఇదిగాక మరలా అదే కర్రతో సముద్రం అంతా కలిసిపోయేలా చేస్తే ఐగుప్తీయులను ముంచేశాడు. ఇశ్రాయేలుని దాటి వారి జీవితంలో అరణ్య ప్రయాణంలో నడిపిస్తూ వచ్చాడు. ఇవన్నీ కళ్ళతో చూశారండి వీళ్ళంతా. ఎవరు? ఐగుప్తీయుల ముందు, వాళ్ళ ముందు ఐగుప్తీయులు మునిగిపోవటం. కోరహు, దాతాను, అబీరాము. ఇన్ని అద్భుతాలు చూసినా వీళ్ళకి ఏం కావాల్సి వచ్చింది? ఇప్పుడంటే అరణ్యంలో పదవి కావాల్సి వచ్చింది. జాగ్రత్తగా గమనించాలి. ఏం కావాల్సి వచ్చింది? గట్టిగా చెప్పాలి అందరూ. ఏం కావాల్సి వచ్చింది? గుర్తింపు. మాకు పాట ఇవ్వలేదు, మమ్మల్ని పట్టించుకోలేదు, మమ్మల్ని పలకరించలేదు, మమ్మల్ని సరిగా అర్థం చేసుకోలేదు మా పాస్టర్ గారు. ఈ పాస్టర్ గారు మాకు తెలీదు, వీడు మా కులముడు కాదు, వీడు మా డినామినేషనుడు కాదు, ఇది మాకు సంబంధం లేదు అన్నట్లుగా ఉండిపోయారు వాళ్ళు. ఈ పరుచూరు గురించి మాట్లాడట్లే. అలాంటి వాళ్ళు ఉంటే జాగ్రత్త. ఇది కడవర దినాలు. ఈ కోవిడ్ టైంలో వార్నింగ్ ఇవ్వడానికి దేవుడు వస్తే, ఒకవేళ పంపిస్తే కనుక బి కేర్ఫుల్. ప్రభు అందుకే కానీ పంపితే, నేను వేరే వర్తమానం తీసుకొచ్చాను కానీ ప్రభు అన్నట్టు ఇది కాదు, ఇది మాట్లాడన్నాడు. ఈరోజు ఇది మాట్లాడు నువ్వు, ఎందుకంటే ఇది వార్నింగ్. ఈ మాట విని మారు మనసు పొందకపోతే దానికి వాళ్ళే ఉత్తరవాదులు. ఆ టైంలో భూమి నెరవిడిచి మనుషుల్ని మింగేస్తుంటే, ఆ టైంలో దాతాను యొక్క కోరహు ఇక అబీరాము కుటుంబాలన్నీ భూమి నెరవిడిచి మింగేస్తుంటే, కోరహు పిల్లలు సంఖ్యాకాండము 26వ అధ్యాయం 11వ వచనంలో చావలేదు అని రాయబడి ఉంటుంది. కారణం ఏంటంటే వారు బలిపీఠం యొద్దకు పరిగెత్తారు. మా నాన్న కదా, మా రక్తం కదా, మా కులం కదా, మా జాతి కదా అని నిలబడలా, నీతి కోసం పరిగెత్తారు. జాతి ముఖ్యమా, నీతి ముఖ్యం అంటే నీతి ముఖ్యం అని పరిగెత్తారు. ఎంతమందికి నా మాటలు అర్థమవుతున్నాయి? ఎంతమందికి అర్థమవుతుంది ఈ మాటలు? ఏమండి కాస్త అర్థమవుతున్నాయమ్మా? అందరికి అర్థమవుతున్నాయా? నాకేం ముఖ్యం? జాతి కాదు, డినామినేషన్ కాదు. దైవజనుడు యేసన్న గారు చివరిలో ఒక పాట పాడాడు. ఆయన పాడిన అభిషక్తుల పుస్తకుడు యేసన్న గారు, లోక మర్యాదలు మమకారాలు గతించిపోవునే, ఆత్మీయులతో అక్షయానుబంధం అనుగ్రహించితివే. ఓసన్న మినిస్ట్రీ కాదు పరలోకంలో కనబడేది. పెంతుకొస్తు లేదా డినామినేషనో, సిఎస్ఐయో, బాప్టిస్టో, లోదరన్నో, అపోస్తలికో కాదు. ఆత్మీయుడు, నీతిని ప్రేమించేవాడు. నువ్వు బ్యానర్ కింద పనిచేసినంత మాత్రాన కాదు, చివరిలో ఆ మాటలు చెప్పి ఆ పాట, ఆ కీర్తన పాడినప్పుడు ఆ అనుభవాలు ఆయనకు అర్థమైపోయింది.
ఆయనకు అర్థమైంది, ఈ ముగింపు తర్వాత ఎక్లీషియాకి నేను చేరాలి, సార్వత్రిక సంఘానికి చేరాలి. అందులో ప్రధాన కాపరి ప్రభువైన యేసు ఒక్కడే. అక్కడ కనపడేది నీతిని ప్రేమించే వాళ్ళు మాత్రమే. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఈ రాత్రి నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించువారుగా ఉంటే ఎంత భక్తిహీనమైన కార్యాలు కనపడతాయండి అక్కడక్కడే. చాలా భక్తిహీనమైన కార్యాలు. ఒకసారి మోయాబు దేశాన్ని నుండి బయలుదేరిక చూస్తూ ఉన్నారు. ఆ నెబో పర్వతం మీద నుండి చూస్తుంటే, ఆ నెబో పర్వతం మీద చూస్తుంటే ఇశ్రాయేల్ దేశం కనపడుతుంది, చాలా స్పష్టంగా కనపడుతుంది. ఆ నెబో పర్వతం మీద ఇక కానాను వెళ్ళిపోతాం, త్వరలో కానాను వెళ్ళిపోతాం. అటువంటి పరిస్థితుల్లో ఈ ఇశ్రాయేలు పిల్లల్లో చాలా మందికి ఈ మోయాబు స్త్రీల మీద వ్యామోహం కలిగింది. చాలా అందంగా ఉన్నారు వీళ్ళు, సౌందర్యంగా ఉన్నారు అని ఎవరికి మనసుకు నచ్చిన వాళ్లతో వాళ్ళు సైనించడం ప్రారంభించారు, వ్యభిచరించడం ప్రారంభించారు. వారి జీవితాలు పతనం చేసుకుంటున్నారు. ఇంతవరకు నడిపించిన దేవుడు ఇంకొంత సమయంలో కానానుకు చేర్చబోతుంటే వీళ్ళకి వచ్చిన మాయిదారు రోగం ఏంటంటే శరీర కోరిక. వాళ్ళకి ఇచ్చ వచ్చినట్లు జీవిస్తున్నారు. అటువంటప్పుడు దేవుడే వాళ్ళని వదిలేశాడు అక్కడ. ఆ టైంలో అహరోను యొక్క మనవడు ఏమండి ఎలియాజరు కుమారుడు ఫినెహాస్ అనే వ్యక్తి దేవుడు వారవలేని దాన్ని తను వారవలేకుండా ఉండి, విన్నారా, దేవుడు ఇష్టం లేని పని నాకు ఇష్టం లేదు. ఈ రాత్రి ఎంతమంది ఇలాంటి మనసు కలిగి ఉన్నారు? నా దేవుడికి ఇష్టం లేని త్రాగుడు, నా దేవుడికి ఇష్టం లేని రంగులు పూసుకోవడం, నా దేవుడికి ఇష్టం లేని ఈ వ్యభిచారం, నా దేవుడికి ఇష్టం లేని ఈ శరీర కోరికలు, నా దేవుడికి ఇష్టం లేని ఈ లోక సంబంధమైన మర్యాదలు నాకు ఇష్టం లేదు అని ఏ బిడ్డ ఏ తల్లి రాత్రి సభ నుండి వెళ్తారో వాళ్ళ వెంట దేవుడు కథలు రాబోతున్నాడు. వస్తే వదిలేస్తాడు అనుకుంటున్నావా? నీ స్థాయిని హెచ్చించడం ఈ రాత్రి నుంచే ప్రారంభిస్తే మొదట నువ్వు కొద్దిగా ఉంటా, కానీ తుదను మహాభివృద్ధి చేయబడతావు. మీరు చూడండి బైబిల్ గ్రంథంలో నీ దేవుడు ఎప్పుడయ్యాడు? దావీదు, నువ్వు నీతిని ప్రేమించావు, భక్తిహీనతను ద్వేషించావు. నీ నీతిని ప్రేమిస్తాను, భక్తిహీనతను కూడా వెంబడిస్తానంటే దానివల్ల దేవుడు రాడు. నీతిని ప్రేమిస్తూ భక్తిహీనతను ద్వేషించావు కాబట్టే గొర్రెల దొడ్డులోంచి పిలువబడిన నీవు గొర్రెల దొడ్డులో ఆగిపోలేదు కదండి దావీదు. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో గొర్రెల దొడ్డిలోంచి పిలువబడ్డాడు. అతని మీద తైలం పోయబడింది. 13వ వచనంలో 18వ వచనంలో చమత్కారము వాయిద్యం వాయించేవాడయ్యాడు. ఈ వాయిద్యాలు వాయిస్తుంటే సౌలులో ఉన్న దెయ్యం పారిపోతా ఉంది. మానసిక వైద్యుడిగా మారిపోయాడే. అక్కడి నుండి ఆగిపోయాడా? లేదే. అదే అధ్యాయం 16వ అధ్యాయం 21వ వచనంలో గమనించండి, అతడు సౌలు ఆయుధములు మోసేవాడయ్యాడే. సౌలు ఆయుధములు మోయేవాడు అక్కడ తాగిపోయాడా? 17వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం దేవుని యొక్క వాక్యంలో అతడు 50వ వచనంలో ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఫిలిష్తీయుని కొట్టి చంపేశాడే. 18వ అధ్యాయంలో 5వ వచనంలో అతడు యోధులు నియమించేవాడుగా, సౌలుకు యోధులు నియమించేవాడుగా మార్చబడ్డాడే. అదే 13వ వచనంలో 18వ అధ్యాయం ఆ సమూయేలు మొదటి గ్రంథంలో అతడు సహస్రాధిపతి అయ్యాడే. సహస్రాది అంటే 1000 మంది మీద, సిపాయిల మీద నాయకుడు అయ్యాడే. ఎదిగాడా తగ్గిపోయాడా? చెప్పాలి. మీరు ఎదగాలని వచ్చారా, తగ్గాలని వచ్చారా? చెప్పండి, నోటితో మాట్లాడండి అమ్మా. ఎదగాలని వచ్చారు కదా. మరి ఎదగాలంటే దావీదు జీవితంలో తన తండ్రి ప్రోత్సాహమో, తల్లి ప్రోత్సాహమో, ఒక డినామినేషన్ ప్రోత్సాహమో, ఒక జాతి ప్రోత్సాహమో కాదండి. నీతిని ప్రేమించాడు, భక్తిహీనతను ద్వేషించాడు. ఎన్ని భక్తిహీనమైన కార్యాలు! భర్తకు తెలియని అక్రమ బంధాలు, భార్యకి తెలియని అక్రమ బంధాలు, తల్లిదండ్రులు కళ్ళు కప్పే పిల్లలు, ఇష్టానుసారంగా దుప్పట్లో పెట్టుకునండి. ఒకడు సెల్ ఫోన్ వాడుకుంటూనే ఉంటాడు. ఆ దుప్పట్లో పెట్టుకున్న లైటింగ్ బయటికి రాదా? ఇలా ఫోన్ రాగానే వెళ్ళిపోద్ది ఒక అమ్మాయి బయటికి, ఇంట్లోంచి అలా బయటికి వెళ్ళిపోద్ది. కారణం ఏంటి? లోపల పాపం. తను బయటికి వెళ్తుంది తల్లిదండ్రులకు దూరంగా అంటే రహస్యంగా జీవిస్తున్నా అనుకుంటుంది. కానీ ఆ తన జీవితం పాపంలోకి, తన యొక్క జీవితం శాపంలోకి కొట్టివేయబడుతుందని అర్థం కావట్లేదు. జాగ్రత్తగా గమనించాలి. ఏదైనా భక్తి, ఏదైనా విశ్వాసం, ఏదైనా ఆత్మీయత అనుకోకండి. ఏది భక్తో, ఏది భక్తిహీనతో తెలుసుకోవాలి.
ఏది విశ్వాసం ఏది విశ్వాసం కాదో తెలుసుకోవాలి. ఒక చిన్న మాట మీకు చెప్తాను. పరిశుద్ధ బైబిల్లో ఒక అమ్మగారు తన ఇంట్లో కొడుకు చనిపోయాడు. ఆ చనిపోయిన కొడుకుని బ్రతికించుకోవాలని గాడిదలకు గంత కట్టి కరిమేలికి వెళ్ళింది. ఆ దైవజనుడైన ఎలీషా దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను బిడ్డలు కావాలని అడిగానా? నాకు బిడ్డలు కావాలని అడగలేదే, కానీ మీరే కదా మా ఊరు వచ్చినప్పుడు, మా ప్రాంతం వచ్చినప్పుడు అయ్యా శాద తీర్చుకోండి అని మీ కొరకు ఒక నివాసం ఏర్పాటు చేస్తే మీరు ఆ స్థలంలో ఉండి, ఆ మేడ గదిలో ఉండి ఎంతో సంతోషంగా ఉంటూ, అమ్మా ఈ ఇంట్లో ఏదో కొదువు ఉంది, ఆ కొదువు తీర్చడానికి ప్రభు యొక్క సన్నిధిలో ఒక దైవజనుడిగా ఏంటి కొరత అంటే పిల్లలు లేరన్న విషయాన్ని మీకు తెలిసినప్పుడు మరలా వచ్చే ఏడాది బిడ్డ పుడతాడన్నారే, మీరు రావడం మానేశారు, కానీ నాకు ఒక బిడ్డనిచ్చాడు దేవుడు. వాడు నడుచుకుంటూ చక్కగా తండ్రితో పాటు చాలల్లోకి, అంజూరపు చెట్లలో, ఆ ఒలివల తోటల్లో, ఆ ద్రాక్ష తోటల్లో తిరుగుతూ ఉన్నాడు. కానీ సడన్గా తలనొప్పి అని కింద పడ్డాడయ్యా. వాడిని తీసుకొచ్చి ఇంట్లో పండుకోబెడితే వాడు ప్రాణం లేదు. వెంటనే ఏం చేశాడు తెలుసండి? ఎలీషా తన దగ్గర ఒక దండం ఉంటే దండం ఇచ్చి పట్టుకుని వెళ్ళి, గెహాజీని అన్నాడు, ఈ దండం పట్టుకుని వెళ్ళి వాడి మీద పెట్టమన్నాడు. ఈమె వివేకం కలిగిన స్త్రీ కనుక, ఆత్మీయ తెలిసిన స్త్రీ కనుక, ఎలాంటి పరిస్థితుల్లో బిడ్డను బ్రతికించుకోవాలో తెలుసు కనుక ఆమె కదిలి వెళ్ళట్లేదు. అది రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయం 30వ వచనంలో, యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నువ్వు వస్తేనే కానీ వెళ్ళదు అంటే అర్థం ఏంటంటే, దండాలతో బ్రతికే కొడుకొద్దు, ఈ అద్భుతాలతో బ్రతికే కొడుకొద్దు, ఖర్చీబులతో బ్రతికే కొడుకొద్దు, నూనె డబ్బాలతో బ్రతికే కొడుకొద్దు. జాతినండి, అలాంటి భక్తి వద్దు నాకు. అభిషేకంతో బ్రతికే కొడుకు కావాలి, అభిషేకంతో కదిలే సంఘాలు కావాలి, అభిషేకంతో కదిలే దేవుని పిల్లలు కావాలి అని అడుగుతుంది ఆ వివేకం కలిగిన స్త్రీ. ఎందుకంటే మీరు ఆ అధ్యాయం చదివితే మీకు అర్థమవుద్ది. ఆ ఎలీషా ఏం చేశాడు? చచ్చినోడు నోటి మీద నోరు పెట్టాడు. ఎక్కడ ఉండవు ఇలాంటివి, అక్కడే ఉంటాయి. బైబిల్లో హిస్టరికల్ చరిత్ర ప్రకారం చూస్తే కొన్ని చోట్ల ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి. కొన్ని చోట్ల చచ్చినోడు నోటి మీద నోరు పెట్టమంటే ఏంటండి? చచ్చినోడు నోటి మీద నోరు పెట్టమంటే అంటే దేవుని వాక్యంలో గమనించండి, ఈ మాట చాలా జాగ్రత్తగా. పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన మన బ్రతుకుల్లో మన నోటికి బ్రతిగా ఆయన నోరు, ఆయన స్వరము మనకిస్తూ వచ్చిన ప్రభువుని యేసుక్రీస్తు వారు. ఎలీషా అంటే ప్రభువుని యేసుక్రీస్తు వారు. మృతతుల్యమైన మనకి ఆయన నోరే దేవుని వాక్యం, ఆయన వాక్యమే దేవుని నోరు. ఈ నోరు నీ యొక్క జీవితంలో వినపడితే, దీన్ని దివారాత్రులు చదివితే నీతిని ప్రేమించావని అర్థం. నీతిని ప్రేమించావని అర్థం. నీతిని ప్రేమించడం అంటే సీరియల్ ప్రేమించడం, సినిమాలు ప్రేమించడం కాదు, అది భక్తిహీనత. నీతిని ప్రేమించేవాడు దేవుని నోరుగా తన నోరు మార్చుకుంటాడు. కొంతమంది చర్చికి వస్తే భాషలు మాట్లాడతారు, బయటికి వెళ్తే బూతులు మాట్లాడతారు. అయ్యి మానరు, ఇయ్యి మానరు. ఓట్లకు నోట్లు తీసుకోవటం మానరు. అది పెద్ద, నేను అంటాను, ఈదుపోటు కంటే గుండుపోటు కంటే భయంకరంగా ఓటుపోటే. ఈ ఓటులకు డబ్బులు తీసుకునే భక్తిహీనతే కదా అది. మీరేమైనా అనుకోండి, దేని బిడ్డారా ఛాలెంజ్ చేస్తారని ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఈ రోజు కాకపోతే ఈ రోజైనా ఇప్పటికీ నీ జీవితం ముగించేస్తాను. పరిశుద్ధతను కట్టుకునేవాడు దేవుని బిడ్డ, ఆత్మీయతను కట్టుకునేవాడు దేవుని బిడ్డ. ఆ బిడ్డను దండంతో బ్రతుకుంటే, దండంతో బ్రతికాడు అనుకోండి, వాడు మరలా ఆడి జీవితంలో హిస్టరీ సరిగా కనపడి ఉండదు. కానీ వాడి హిస్టరీ చరిత్ర ఎంత గొప్పగా ఉంటుందంటే, 8వ అధ్యాయంలో వీళ్ళింట్లో ద్రాక్ష తోటలు, ఒలివ తోటలు, అంజూరపు తోటలు అన్నీ పోతాయి. ఫిలిస్తీన్ల దేశం 7 సంవత్సరాలు వెళ్ళిపోతారు వీళ్ళు. తిరిగి వచ్చి రాజుగారికి ఫిర్యాదు చేద్దాం అనుకుంటే, అభిషేకంతో బ్రతికిన వాళ్ళ జీవితాలు ఎలా ఉంటే చెప్తాను వినండి. రాజుగారి దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేయకముందే, రాజుగారు ముందే ఇతని యొక్క వీళ్ళ యొక్క స్టోరీ, మీ ఎలీషా చేసిన అద్భుతాల్లో ఒక అద్భుతం చెప్పంటే, ఈ చచ్చిపోయిన వాడు తిరిగి బ్రతికిన సంగతి చెప్తూ ఉంటుండగా ఈమె తమ యొక్క అర్జీ చేసుకోవడానికి, ఆ యొక్క రాజుగారి దగ్గర మొరపెట్టుకోవడానికి వస్తున్న ఈ తల్లి వస్తుంటే, ఈమె స్టోరీ, ఈమె చరిత్ర, ఈమె జీవితంలో జరిగిన అద్భుతం, ఆ యొక్క మేలుకరమైన కార్యం, ఆ యొక్క అభిషేకంతో బ్రతికిన కొడుకుని గురించి గెహాజీ చెప్తా ఉన్నాడు. ఇక్కడ నేను ఇప్పటివరకు చెప్పానండి, చచ్చిపోయిన కుర్రాడు బతికించాడు అని మా ఎలీషా గారు. ఆ బిడ్డ తల్లి ఈమె, ఇగో ఇదే వస్తుంది ఆమె.
అమ్మ నువ్వేంటి ఇలాగ వస్తున్నావు అని అడిగాడు రాజుగారు. ఏమి లేదయ్యా, 7 సంవత్సరాలు నేను ఫిలిస్తీన్ల దేశానికి పోయాను, దైవజనుని అడిగాను, కరువు కాలంలో వెళ్ళిపోమన్నాడు ఆయన. వచ్చిన తర్వాత నా ద్రాక్ష తోటలు ఎవడో, నా అంజురపు తోటలు, నా యొక్క ఒలివల తోటలు, నా వ్యవసాయ భూమిని ఎవడో దోచుకున్నాడయ్యా, మరి వాటి గురించి అడగడానికి వచ్చానయ్యా అంటే, వాటి ప్రత్యేకంగా వాటిని ఇవ్వడానికి కోసం వినండి, ఒక అధికారిని నియమించి ఈమె వెంట పంపించాడు. పంపించిందే కాకుండా 7 సంవత్సరాల పంట ఎంత తినేసాడో అది కూడా ఇమ్మని చెప్పాడు. ఈమె వెళ్ళి అడిగితే ఆ భూములే వచ్చుండేవి. అభిషేకం మాట్లాడబట్టి ఆమెకి గతంలో 7 సంవత్సరాలుగా పోయిన పంట కూడా ఆమె జీవితానికి అందింది. మీ జీవితంలో ఎన్ని సంవత్సరాల నుంచి ఆగిపోయిన ఆశీర్వాదాలు పొందుకోవాలని ఎంతమంది కోరుకుంటున్నారు? కొంతమంది చేతులు లేవట్లేదు పాపం. వద్దా మీకు? అభిషేకం ఉంటే వస్తాయి అద్భుతాలు. భక్తి వద్దు. ఖర్చు కొనుక్కున్నానయ్యా, దాచుకున్నానయ్యా. మొన్న మధ్య కాకినాడలో చాలా స్టోరీలు ఉన్నాయండి, కానీ టైం లేదు కానీ నేను చెప్పడానికి వెళ్ళట్లేదు. కానీ బయటికి కాకినాడలో కాబట్టి ఖర్చు పాడేసుకుందంటే ఎక్కడో ఏడుస్తూ ఉంది. కళ్ళు లోనికి పళ్ళు బయటకు వచ్చేసింది, తిండి లేదు. భర్త ఏడుస్తావు, ఏమైందమ్మా అంటే ఖర్చు పోయింది. నేను అలాంటి ఖర్చు 10 కొంటానమ్మా అన్నాడు. ఆ ఖర్చు కాదు, బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారి దగ్గర కొనుక్కున్న ఖర్చు నాకు కావాలి. ఏ ఖర్చు పట్ట? నిజమే అండి, డైరెక్ట్గా చెప్తున్నాను నేను. పాపం బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు ఎందుకు ఏ ఉద్దేశంతో అమ్మాడో నాకు తెలియదు. ఆయన ఆ ఖర్చీపు అమ్మే బదులు బైబిల్ అమ్ముండా బాగుండేది. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు గమనించండి, కొంతమంది భక్తులు ఉంటారు ఇక్కడ. కొంతమంది భక్తులు క్యాలెండర్లో వాక్యం చూసుకుని ఈ రోజు నీకు మేలు కలుగును అంతే వెళ్ళిపోతారు, నాకు మేలే కలుగునని. కొంతమంది ఏం చేస్తారంటే, కొంతమంది భక్తిహీనత చెప్తున్నాను. ఇవన్నీ భక్తిహీనమైన కార్యాలు, విడిచిపెట్టాలి. మనం ఇవి విడిచిపెట్టాలి. నేను ఇప్పుడు పిలుస్తున్నాను అనుకోండి, ఇక్కడ శారమ్మ ఉంది, ఆమెకి ఫలానా బలహీనత ఉంది. ఆ పక్కన ఆవిడ అనుకుంటుంది, మీరమ్మా నా పేరు చెప్పుము, నా పేరు చెప్పుము, నా పేరు చెప్పుము. అలాంటి ఆలోచన ఉంటుంది కదా. నేను ఒక మాట చెప్తాను వినండి. ఎవడో నీ గురించి చెప్పే ప్రవచనం కాదు, నీకు దేవుడిచ్చింది ఈ పరిశుద్ధ గ్రంథం నేను బాగు చేస్తాను. దీన్ని దివారాత్రులు ధ్యానించడం నీతి. ఎవడో చెప్పే ప్రవచనం మీద ఆధారపడతాం భక్తిహీనత. దానిని ద్వేషించు, దీన్ని ప్రేమించు. ఎంతమందికి అర్థమవుతుంది ఈ మాటలు? ఎంతమందికి అర్థమవుతున్నాయి? నువ్వు నీతిని ప్రేమించు. నీతి అనగా బైబిల్. యెహోషువ ఉన్నాడండి, యెహోషువ జీవితంలో మీరు గమనించండి. యెహోషువ జీవితంలో కృంగిపోతున్నాడు. నాయన ఎందుకు కృంగిపోతున్నారు బాబు? నువ్వెందుకు కృంగిపోతున్నావు? మీ నాయకుడు లేడనా కృంగిపోతున్నావు? ఇదిగో నీ వెళ్ళే మార్గాల్లో నువ్వు సరళం చేయబడి, నువ్వు వెళ్తున్న ప్రతి స్థలంలో విజయం పొంది, ఎక్కడైనా సరే నువ్వు ఫెయిల్ కాకుండా విజయవంతమైన జీవితం నువ్వు జీవించాలని ఆశపడితే, నీవు యొక్క జీవితంలో ప్రతి కార్యము నీ జీవితంలో గెలవాలనుకుంటే, జాగ్రత్త గమనించండి, గెలవాలనుకుంటే ఈ గ్రంథం దివారాత్రుల్లో చదువు. ధైర్యంగా ఏదైనా జయిస్తాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 8, 7, 8 వచనం చదువుకోండి. ఈ గ్రంథములో ఉన్నది నీవు కుడి ఎడమలకు తొలగిపోవద్దు. గ్రంథం గురించి చెప్పాడా? మోషే కర్ర గురించి చెప్పాడా? ఏమండి, మీ నాయకుడైనా మోషే కర్ర పట్టుకెళ్ళి అన్నాడా? మరి ఇదేంటంటే ఖర్చీపులు గొడవ, ఈ నూనె డబ్బాలు గొడవ, ఈ కులం గొడవ, ఈ డినామినేషన్లు గొడవ పెట్టండి బాబు. మా డినామినేషన్ తప్ప మరి ఏ డినామినేషన్ పరలోకి వెళ్ళదంటే ఒక మరి అదేం అర్థం కాదు. ఎక్లీషియా సార్వత్రిక సంఘం అనేది నీతిని ప్రేమిస్తేనే ఉంది. ఎంతమందికి అర్థమవుతుంది ఈ మాటలు? అర్థమవుతున్నా మాటలు? అర్థమవుతున్నాయేమో. గుడ్ మంచిది. నేను ఈ మాటలు దయచేసి గమనించండి. దివారాత్రుల గ్రంథాన్ని ధ్యానించు, దాన్ని చదువు, అందులో ఉన్న ప్రకారంగా నువ్వు నిలబడు. కుడికి కాని ఎడమకు కాని తొట్టిల్లిపోకు. నువ్వు ఏది పూనుకున్న విజయమే, నువ్వెక్కడికి వెళ్ళిన విజయమే. నీ మార్గం సరళం చేయబడింది. అందుకని యార్దాన్లో కాలు పెడితే 2 పాయలైంది. ఎరుకు కోటలు కుప్పకూలిని, సూర్యచంద్రులు ఆగిపోయారు. ఎన్నో విజయాలు పొందాడు. 31 రాజులను హతమార్చి ఇశ్రాయేలుకు స్వాస్థ్యాన్ని పంచిపెట్టిన మహావీరుడు యెహోషువ. చప్పటి కొట్టి స్తోత్రం చెప్పండి. దేనివల్ల జయించావయ్యా అంటే, ఇదిగోండి దేవుని గ్రంథము దివారాత్రులు. చాలామంది బైబిల్ కొనుక్కుంటారు, చదవడం రాదు. ఇది దేవుని నోరు. చచ్చిన మన నోటి భాష మార్చే జీవపు నోరుది. ఎలీషా నోరు ఆ చచ్చినోడి నోటికి అందిస్తే వాడు చచ్చిన వాడి నోరు జీవం గల నోరుగా మార్చబడింది.
ఒకప్పుడు నా భాష వినాలంటే మా అమ్మగారు, మా కుటుంబీకులు చాలా బాధపడేవాళ్ళు. నీది ఒక బ్రతికేనట్రా, ఏం మాట్లాడుతున్నావురా, అంత నెగిటివ్ మాట్లాడేవాడిని, అంత బాధకరంగా మాట్లాడేవాడిని. అటువంటి నా బ్రతుకు కంటే యేసయ్య వాక్యం దొరికిందండి. ఈ బ్రతుకు ఎలా మారిందయ్యా అంటే, వాక్యం ఎప్పుడైతే దొరికిందో నా జీవితంలో నెగిటివ్గా మాట్లాడిన నా బ్రతుకంతా, బలహీనంగా మాట్లాడిన నా బ్రతుకంతా బలమైన మాటలు మాట్లాడే నోరుగా మారిపోయింది. పాజిటివ్గా మాట్లాడే మాటలు నా జీవితంలో వచ్చాయి. దేవుని వాక్యం దివారాత్రులు ధ్యానిస్తే జరిగే కార్యాలన్నీ. హల్లెలూయా. ఇంకా గట్టిగా స్తోత్రం చెప్పాలా, ఇంకా గట్టిగా స్తోత్రం చెప్పాలా, ఇంకా గట్టిగా స్తోత్రం చెప్పాలా. హల్లెలూయా. ఈ రాత్రి అనేక సంగతులు ఇందులో ఉన్నాయి. నీతిని ప్రేమించు, భక్తిహీనతను ద్వేషించు. దావీదు ఏం చేస్తాడో తెలుసండి? దావీదు జీవితంలో గొర్రెల మంద ఉందా, గొర్రె పిల్లలు ఎత్తుకుపోతుందండి సింహం, గొర్రె పిల్లలు ఎత్తుకుపోతుందండి ఎలుగుబంటి, పోతే బానే అని వదిలేట్లా. భక్తిహీనమైన ఆ సింహం నోట్లో పడిపోయిన గొర్రె పిల్ల విడుదల పొందాలి. ఆ భక్తిహీనమైన ఎలుగుబంటి నోట్లో పడిపోయిన ఈ గొర్రె పిల్ల విడుదల పొందాలి. ఆ ఎలుగుబంటి పేరే వ్యభిచారం, ఆ సింహం పేరే ధనాపేక్ష. ఈరోజు సంఘం అనే గొర్రె పిల్ల, సంఘం అనే గొర్రె పిల్ల, యేసు స్వరక్తమిచ్చి సంపాదించిన నీతిమంతులనే దేవుని పిల్లలనే ఈ గొర్రె పిల్లలు వ్యభిచారపు నోట్లో పడిపోయారేమో. దాని నుండి విడిపించడానికి ఎంతమంది ప్రయాసపడతారు ఈ దీవెన కూటాలు. అందుకే సింహం అనే ధనాపేక్షలో పడిపోయి దానిని చీల్చగలిగే, ధనాపేక్షను చీల్చి క్రీస్తు స్వారూప్యాన్ని, క్రీస్తు శక్తిని ప్రకటించగలిగే వీరులు ఎక్కడ? శరీరాశలను కొట్టి చంపి క్రీస్తు శక్తిని బయటకు తెచ్చి, క్రీస్తు సంఘాన్ని వెలుగులోకి తెచ్చి, ఆ గొర్రె పిల్ల విశ్వాసాన్ని బయటకు తీసుకొచ్చే వీరులు ఎక్కడ? అది చేయగలిగిన వాడు దావీదు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పాలా. ఏమండి, ఒక్క సంగతి చెప్తాను. ఈటుతో కొట్టి చంపేయాలనుకున్నాడు ఎవరు? సౌలు రాజు సొంత మామ. ఈటుతో కొట్టి చంపేయాలనుకుంటే మీరెవరైనా మీకు పగవారు దొరికితే కనుక మీ పగవారి పిల్లలకి మీ బల్ల దగ్గర భోజనం పెట్టగలరా? కానీ దావీదు పెట్టగలడు. తన పగవారి పిల్లలు, సౌలు మనవడు అయినా ఏమండి మెప్పి భవిష్యత్తుకి తన బల్ల దగ్గర నిత్యము భోజనమే. కారణం, నీతిని ప్రేమిస్తాడు, భక్తిహీనతను ద్వేషిస్తాడు. నాతాను వచ్చి వ్యభిచారం చేశాడు, దుర్మార్గంలో పడ్డాడు. రే బాబు, ఈ తప్పు నువ్వు చేసావు, వ్యభిచారం చేసావురా, ఈ దుర్మార్గానికి కారణం నీవే. ఆ 100 గొర్రెలు ఉన్నవాడు, ఒక గొర్రె పిల్ల ఉన్నా వాని ఇంటిలో గొర్రె తెచ్చి బలి తీసుకున్న ఆ దుర్మార్గుడు నువ్వే అని నాతాను చెప్పగానే రాజుగారు ఏమన్నాలంటే, ఈ రాజ్యంలో నేను కోరిన దాన్ని నేను అనుభవించడానికి తప్పేంటి, నాకంటే ముందు రాజులు ఎంతమంది చేయలేదు ఇవన్నీ అని సమర్థించుకోవచ్చు క్రైస్తవులు. కొన్ని ఈరోజు చాలామంది క్రైస్తవులు సమర్థించుకునే వాళ్ళు ఉన్నారు. నేను రాజుని, నా ఇష్టం, నువ్వేడు చెప్తున్నావు అనొచ్చు. నా యొక్క రాజ్యంలో ఉన్నవి నా జీవితంలో నేను అనుభవించవచ్చు అని చెప్పొచ్చు. కానీ చెప్పలా, నేను పాపం చేశాను అన్నాడు. ఒప్పుకున్నాడా? అమ్మ ఒప్పుకోలేదా? నీ పలానా వాళ్ళు తప్పు చేశారు, పలానా వాళ్ళు పాపం చేశారు, వాళ్ళకంటే నేను పెద్ద నీతిమంతుడు అని చెప్పలా. కొంతమంది ఉంటారండి, చాలా కవరింగ్ చేసుకుంటూ ఉంటారు, చాలా కవరింగ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఆత్మీయతను పైకి ప్రదర్శిస్తూ లోపల లోపల పాపం చేసేవాళ్ళు. డ్యూటీకి వెళ్తానని చెప్పి ఇంకో ఇంటికి వెళ్ళిపోతుంటాడు ఒక ఆయన. డ్యూటీకి వెళ్తానని చెప్పి అలాగ దారి వెళ్తా వాక్యం విన్నాడు. అరే, నాకు 2 గృహాలు ఉన్నాయి, వేరే చిన్న ఇల్లు ఒకటి ఉంది, ఇంకోటి. దేవుడు నాతో మాట్లాడుతున్నాడా లేదా పాస్టర్ గారు నాతో చేత మాట్లాడిస్తున్నాడా, ఈ చేత మాట్లాడిస్తున్నాడా అని ఆలోచన చేసుకుని ఇంటికి వెళ్ళి పండుకున్నాడట. దేవుడు అతనితో మాట్లాడి, తన జీవితంతో మాట్లాడి, నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడే నిన్ను నేను చూచాను, నా సేవకు నేను ఏర్పరచుకున్నాను అని చెప్పాడట. అతడు మారు మనసు పొంది ఈరోజు గొప్ప సేవ చేస్తున్నాడండి మా ప్రాంతంలో. నేను పేర్లు ఎందుకు కానీ ఇలా కొంతమంది అండి
భర్త అలాగ వెళ్ళనిచ్చి క్యాంప్ వెళ్తే, ఎక్కడికైనా వెళ్తే వీళ్ళ దందాపన్న వీళ్ళదే, వీళ్ళ షికారులు వీళ్ళవే. ఇలాంటి పనికిమాలు పనులు చేసే భక్తిహీనతను ప్రేమిస్తూ నేను భక్తిని కూడా వెంబడిస్తున్నానంటే దేవుడు నీ ఎంట రాడు. నీ జీవితంలో దేవునికి శక్తి కనపడదు. నువ్వెంత కష్టపడినా నీ బ్రతుకు అలాగే ఉంటుంది, ఎదుగుదల ఉండదు. ఎలా ఎదుగుద్ది? ఎదగాల నాశపడే వాళ్ళు ఉంటే ఈ రాత్రి నువ్వు నీతిని ప్రేమించు, భక్తిహీనతను ద్వేషించు, దేవుడు నీ దేవుడై నిన్ను హెచ్చించడం ప్రారంభిస్తాడు. నా భాష అర్థమవుతుంది అనుకుంటా. నా ప్రియ చెల్లి, అక్క, అన్న, తమ్ముడు, ప్రభు ఈ మాటలు చెప్పమంటే దిద్దుకోగలిగే మనసు నీకుంటే, ఆ విశాల హృదయం నీకుంటే, దేవుని వాక్యాన్ని చోటివ్వగలిగితే, ఆయన నోటికి నువ్వు చోటివ్వగలిగితే నువ్వు ధన్యురాలివి, ధన్యుడివి. హల్లెలూయా. ఏమండి, సునేమిపట్నంలో గండ్రాలు తన కొడుకుని ఎలా బ్రతికించుకోవాలని కోరుకుంది? దండంతోట, అభిషేకంతోట? అందరు చెప్పాలి. ఈరోజు అభిషేకం కావాలా, అద్భుతం కావాలా? అమ్మా, అద్భుతాలు కావాలంటే భక్తి ఎంత ఉంటుంది అందులో. అద్భుతాలు ఈ లోకంలో వరకే. అందుకే నా దినాన ప్రభుని వేసి మత్తయి సువార్త 7వ అధ్యాయంలో నీ పేరట మేము అద్భుతాలు చేయలేదా, ప్రవచనాలు చెప్పలేదా, దెయ్యాలు వదలగట్లేదంటే మీరెవరో నాకు తెలియదు, పోండ్రా అన్నాడు ఆయన. నా వాక్యం మీద కట్టబడేవాడే నాకు తెలుసు. గాలి వచ్చినా, వర్షం వచ్చినా, వరదలు వచ్చినా, వర్షం అంటే దేవుడి నుండి వచ్చే కష్టాలండి. దేవుడి పరీక్షలు పెడితే పరిశోధిస్తాడు. పరీక్షలు అంటే పరిశోధిస్తాడు. అబ్రాహామును పరిశోధించాడు కదా, పరిశోధిస్తాడు. దేవుని పరిశోధనలో నువ్వు ఉన్న సాతాను అలజడుల్లో ఒకవేళ గాలి తుఫాను లాంటివి వచ్చిన, మనుషుల యొక్క శ్రమలు మనకు వచ్చిన, మనుషుల వల్ల శ్రమలు వస్తాయి, దేవుని వల్ల పరిశోధనలు వస్తాయి, సాతాను వల్ల అలజడులు వస్తాయి. అదే వర్షం వచ్చి, వరదలు వచ్చి, గాలి వీచి తన ఇంటి మీద కొట్టిన, మాట మీద కట్టబడిన వాడు నిలబడతాడు. ఇసుకలో కట్టబడ్డవాడు పడతాడు, అద్భుతాల మీద కట్టబడ్డ వాళ్ళు పడతారు. ఈరోజు అభిషేకంతో కట్టబడిన వాడు నీతిని ప్రేమించేవాడు, భక్తిహీనతను ద్వేషించేవాడు. ఈరోజు ఏది భక్తిహీనమైందో, ఓ ప్రక్కని నేను అన్య కుటుంబం నుంచి పుట్టాను కనుక నేను ఎదురులు చూసుకుంటాను, ముహూర్తాలు చూసుకుంటాను, తిథులు చూసుకుంటాను, అమావాస్యలు చూసుకుంటాను, పంచాంగాలు చూసుకుంటాను. ఓ ప్రక్కన బైబిల్ బట్టి తిరుగుతూ వచ్చాను. 12 సంవత్సరాలు నామకార్థ క్రైస్తవుడిగా. జీవితంలో అన్నీ నష్టాలే, అన్నీ నష్టాలే. పైగా ఏమనేవాడిని తెలుసా? కళ్ళు తాగితే తప్పేటే, తన చెట్టుకు పుట్టింది, నేనైనా కలిపిన బ్యాందీ తాగుతున్నానా అన్న స్థితిలో తిరిగేవాడిని నేను. అన్నీ నష్టాలే. కానీ ప్రభు యొక్క వాక్యం నన్ను దర్శించే, ఇది నిజంగా రియల్గా చెప్తాను దేవుళ్ళారా, నాతో నా జీవితంతో మాట్లాడిన తర్వాత ఒక పరిపూర్ణతకు వచ్చిన అనుభవం, ఇంకా రావాల్సి ఉన్నాను ఉపదేశ క్రమంలో అన్న ఆశతో కట్టబడుతూ ఈ త్రోవలో వచ్చి ఈ ప్రాంతాన్ని గురించి ప్రభు ఏమి చెప్పమన్నాడు అది చెప్పడానికి ఇష్టపడుతున్నాను. నువ్వు నీతిని ప్రేమించు, భక్తిహీనతను ద్వేషించి. రాత్రి ఆ ఫినెహాసు ఏం చేశాడు తెలుసండి? దేవునికి ఇష్టం కాని ఆ కార్యం చూసినప్పుడు వ్యభిచారం చేస్తున్న వ్యక్తులలో కత్తి తీసుకుని పొడిచి చంపాడని రాయబడింది. సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో 11వ వచనంలో, సంఖ్యాకాండం 25:11లో అతడు కత్తి తీసుకుని, ఆ వీడు తీసుకుని పొడిచి చంపితే దేవుని కోపం మల్లుకుని ఇశ్రాయేలీలందరినీ మరలా కానాను చేర్చడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఈ రాత్రి నీ ఆశీర్వాదం ఎక్కడ ఆగిపోయిందో చూసుకుని, ఏ పాపం దగ్గర ఆగిపోయిందో, ఏ వ్యభిచారం దగ్గర ఆగిపోయిందో, ఏ త్రాగుడు దగ్గర ఆగిపోయిందో, ఏ సీరియల్ దగ్గర ఆగిపోయిందో, అంటే ఏ పరిస్థితుల మధ్య నీ పాపపు జీవితం అక్కడ ఆగి దేవుని ఆశీర్వాదానికి, పరిశుద్ధ జీవితానికి ముందుకు వెళ్ళకుండా చేస్తుందో, దాన్ని రాత్రి తెలుసుకుని విడిచిపెట్టే దమ్ము నీకుంటే, దీవించే, బలపరిచే, హెచ్చించే దేవుడు నీ వెంట రాబోతున్నాడు. ఈ రాత్రి నీ దేవుడిగా వస్తాడు. హల్లెలూయా. ఇంకోసారి గట్టిగా స్తోత్రం చెప్పాలి. లాబాను ఇంట్లో ఎన్నో విగ్రహాలు ఉన్నాయండి, కానీ ఆ లాబాను బతికింది, ఆస్వాదించబడిన దేన్ని బట్టి అంటే యాకోబుని బట్టని ఆదికాండం 30వ అధ్యాయంలో శకునం చూసి తెలుసుకున్నాడట లాబాను. బాబు అల్లుడు నువ్వు వెళ్ళకరా బాబు, వెళ్తే నా ఆశీర్వాదాలు అన్నీ పోతాయని తెలుసుకున్నాడు. కారణం ఏంటంటే దేవుడు అతన్ని వెంట నడుస్తున్నాడు. ఈ రాత్రి నేను చెప్పేది, దేవుడు మన వెంట ఉంటే మన స్థితి ఒక తేజోమయంగా, ఒక అభిషేకంగా, ఒక ఆశీర్వాదకరంగా, అనేక మంది మధ్యలో అది ప్రజ్వలించబడేదిగా ఉంటుంది. కొంతమంది అనుకోవచ్చు, నేనైతే ఒకటి చెప్పగలను,
యథార్థవంతుడు ఎంత మారుమూలన తీసుకొచ్చి దేవుడు సింహాసనం మీద కూర్చోబెడతాడు. మనం ఎక్కాలని ప్రయత్నం చేయగలదు. పేరుందా, గుర్తింపు ఉంది ఈ పాస్టర్ గారికి, మేము ఎప్పుడు చూడలేదు ఈ ఊరిలో, మాకు గుర్తింపు ఉన్న పాస్టర్లు చాలా మంది తెలుసు, వీళ్ళు ఎవరు మాకు తెలియదు అనుకోవచ్చేమో. కానీ గమనించండి, ఇక్కడ ఉన్న దైవజనులకు చెప్తున్నాను, ఈ లోకంలో మనుషులు ఎవరు గుర్తించకపోయినా పరలోక దేవుడు నేను గుర్తిస్తే నీ స్థాయి హెచ్చించబడటం ప్రారంభిస్తుంది. మొదట నువ్వు కొద్దిగా ఉండిన తుదను మహాభివృద్ధి చేస్తాడు. అటువంటి అనుభవంలోకి రావాలని ఈ రాత్రి ఈ వాక్యం నుండి నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. నాకు ఇచ్చిన సమయాన్ని నేను వ్యర్థపరచడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఒక ఆదివారం 10 ఆరాధనలు జరుగుతాయి మా చర్చిలో. టయానికే జరిగిస్తే టయానికి ముగించడానికి ఇష్టపడతాను. ఈరోజు మీకు ఇవ్వబడిన ఈ సమయం ఎంతమంది నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించే వారుగా ఉన్నారో వారి వెంట దేవుడు తన దేవుడిగా ఈ రాత్రి రాబోతుండే ఈ సభలో నుండి ప్రభు నీతో రావాలని కోరుతున్నాడు. నా జీవితంలో నేను అదే కోరుకున్నాను. ఏదో అంగర్ పాల్ గారు దేవుడిగా కాదు, ప్రసాద్ పాల్ దేవుడిగా కనపడాలి. ఏసన్న గారు దేవుడిగా కాదు, మరి ఇక్కడ వెస్లీ దేవుడు, ఇక్కడ ఒకవేళ అబ్రహాము దేవుడు, ఆదాము దేవుడు, నీ పేరును బట్టి దేవుడిగా కనపడాలి. అంటే వేరే అనుకోకండి, మా తాతలు నేతలు తాగారు, మా మూతులు వాసన చూడండి భక్తి వద్దు మనకి. చాలామంది నాతో అంటారు, మేము అపోస్తలిక్ పిల్లలం. అపోస్తలిక్ అంటే దాని మీద కాదు, నీ దేవుడిగా వస్తేనే మంచిది. ఈ కడవరి దినాల్లో నీ దేవుడిగా వస్తే నీ దరిద్రపు రేఖ నుండి ఆయన ఉన్నతమైన ఆశీర్వాద రేఖలను తీసుకువెళ్ళటానికి ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. నేను ఎవరిని గురించి విమర్శించట్లేదు, ఒకసారి వివరించుకోమంటున్నాను. ఏ స్థితిలో మనం ఉన్నాం, మన భక్తి జీవితాన్ని మనం మోసం చేసుకోవద్దు, మన విశ్వాస ప్రయాణాన్ని మనం వంచన చేసుకోవద్దు, మన ఆత్మీయ జీవితాన్ని మనలో మనమే మన చీకటి బ్రతుకుల్లో కప్పుకోవద్దు. అది వెలుగులోకి తెచ్చుకొని ఏ స్థితిలో నేనున్నాను, ఏ స్థితిలో నా ప్రయాణం ఉంది తెలుసుకోగలిగే చెల్లెళ్ళు, అక్కలు, తమ్ముళ్ళు, అన్నయ్యలు, దైవజనులు ఉంటే నా హృదయపూర్వకమైన వందనాలు మరొకసారి చెప్తున్నాను. దేవుడు నేను బహుగా ఆశీర్వదించబోతున్నాడు. రోషం కలిగి దేవుని కొరకు ప్రత్యేకించబడండి. ఎప్పటి వరకు దేవునికి ఆయాస్కరమైన ఏమైనా ఉంటే ఒక పినిహాసులాగా ప్రత్యేకించుకోండి, ఒక దావీదులాగా ప్రత్యేకించుకొని దేవుని దగ్గర కట్టుకోండి. అంతేకాదు దేవుని యొక్క వాక్యంలో సత్య ప్రకారంగా ఒక పరిశుద్ధ బైబిల్ చూస్తున్న చూడండి, సునేమి పట్ల ఉన్న గనురాలు ఎలాగైతే ఈ అద్భుతాల భక్తొద్దయ్యా, అభిషేకంతో కూడిన భక్తి జీవితం కావాలి, నా కొడుకు అలా బ్రతకాలి అని ఆశపడే తల్లిగా ఆ బిడ్డను బట్టి నేర్చుకుని సంఘాలు అలా బ్రతికించండి. సంఘాలు అద్భుతాలతో కాదు బ్రతికించవలసింది, అభిషేకంతో బ్రతకాలి సంఘాలు. ఈరోజు ఎంతమందికి అర్థమవుతుంది ఈ మాటలు? అందుకని బైబిల్ ఉందని మీరు నమ్మిన నమ్మకపోయినా ఏమండి, ఆ బ్రతికిన కుర్రోడు ఎవడో తెలుసా? అబక్కుకు ఏమంటాడు? సాలలో పశువులు లేకపోయినా, ఇప్పుడు అయ్యగారు చెప్పారు, అంజరపు చెట్లు ఫలింపకపోయినా, సాలలో పశువులు లేకపోయినా, ద్రాక్ష తోటలో పూత పట్టకపోయినా యెహోవా యందు నేను ఆనందిస్తాను. ఎందుకు ఆనందిస్తాను అంటున్నాడంటే, అతడు బ్రతికింది మొదట బ్రతుకు మానవ సంబంధమైన తలంపులో బ్రతికాడు, రెండవ బ్రతుకు దైవ సంబంధమైన వాక్యంతో బ్రతుకుతున్నాడు. ఇది దేవుని బిడ్డ నిత్య జీవానికి సాదృశ్యంగా ఉంది. ఈ జీవితం తర్వాత మరొక జీవితం ఉంది. ఆ జీవితం కొరకు మనం ఈరోజు ఈ బ్రతకాలి. ఈ జీవితం ముగించిన వెంటనే ఆ నిత్య జీవానికి వెళ్ళడానికి బ్రతకాలి. ఆ నిత్యత్వాన్ని కట్టుకోవాలంటే అక్కడ ఎలీషా చేసిన 4 కార్యాలు: 1, తన నోరు ఆ నోటి మీద పెట్టడం; 2, తన కళ్ళు ఆ కండ్ల మీద పెట్టడం. 34 వచనం ఉంటుంది ఆ మాటలు, రాజుల 2వ గ్రంథము ఏమండి 4వ అధ్యాయంలో. అంతేకాదు 3, అతని చేతులు తీసుకెళ్ళి వాడి చచ్చినోడి చేతుల మీద పెట్టడం. 4, అతన్ని ఒంటి మీద వెట్ట కలిగించడం. ఈ 4 అనుభవాలే. 1, నోరు అనగా వాక్యము, కన్నులు అనగా కన్నీటి ప్రార్థన. రాజుల 2వ గ్రంథం 22వ అధ్యాయంలో ఓషి అనే రాజు 19వ వచనంలో కన్నీళ్లు కారిస్తే దేవుడు అన్నాడు, నీ తరములు ఈ శాపం జరగనివ్వను అన్నాడు. యెషయా కన్నీళ్లు అంటే ఆ యొక్క హిజ్కియా కన్నీళ్లు చూచి యెషయా అన్నాడు, వెళ్ళి మరలా హిజ్కియాగా చెప్పు, 15 సంవత్సరాలు ఆయుష్ను పెంచుతున్నాను. యెషయా గ్రంథం 38:5లో రాయబడిన ప్రకారంగా కన్నీటి ప్రార్థనకి ఎంత శక్తి ఉందో ఈ రాత్రి పశ్చాత్తాపపడే ప్రతి బిడ్డకు అటువంటి శక్తి వారి వెంట నడుచునుగాక, దేవుని శక్తితో కదులుదురుగాక. ఇక 3వదిగా ఏమంటే చేతులు అనగా క్రియలు. నీ క్రియలు దేవుని కొరకు పనిచేయాలి. ఇచ్చుట కానీ
సంఘాలు, నీ డబ్బు ఉందంటే, నీ ధనం ఉందంటే ప్రభు పని విస్తరించే లగ్జరీ కాదు. నాకు ఎంతో ధనాన్ని దేవుడిస్తూ ఉంటే దాన్ని చర్చిలు కట్టడానికి, పరిచర్యలు పెంచడానికి, సేవకులు బలపరచడానికి ఉపయోగిస్తాను. నా లగ్జరీ కార్లు కొనుక్కోవడానికి నేను కొనుక్కోవచ్చు, ₹1,00,000 కారు కొనుక్కోవచ్చు. నా లగ్జరీ కార్ల కోసం, నా లగ్జరీ షూల కోసం, నా లగ్జరీ బట్టల కోసం, నా లగ్జరీ లైఫ్ల కోసం కాదు, ఆత్మల రక్షణ కొరకు. ఈరోజు నీ డబ్బు ఆత్మల రక్షణ కొరకు వాడబడితే, నీ కష్టాజితం దేవుని యొక్క ఆత్మల రక్షణ కొరకు వాడబడితే, ఈ సభలకు ఎంతో ఖర్చు ఉంది, ఈ ఖర్చు కొరకు నువ్వు ప్రయాసపడితే, దాని కొరకు వెదజల్లగలిగితే, నా వలన కొన్ని ఆత్మలు కదిలించబడాలి, పట్టబడాలి, సేవకులు ప్రోత్సహించబడాలి అని ఆశ మీకుంటే, మీ కష్టాజితం మీ చేతుల వలన అనేక కుటుంబాల్లో ఆత్మలు కదిలించబడుతున్నప్పుడు ఆ అభిషేకం నీ మీదకి వస్తుంది. ఊరకన రాదు, అభిషేకం ఖర్చు అవుతూ ఉండాలి. 4వదిగా ఆ వెట్టనగా పరిశుద్ధాత్మ నడిపింపు. నీవెక్కడికి వెళ్ళినా నడిపించేవాళ్ళు ఎవరు తెలుసా? మన కులం వాళ్ళు కాదు, పరిశుద్ధాత్ముడు. మన మతం వాళ్ళు కాదు, పరిశుద్ధాత్ముడు. మన డినామినేషన్ వాళ్ళు కాదు, పరిశుద్ధాత్ముడు. చాలామందికి డినామినేషన్తో కట్టుబడి, మతాలతో కట్టుబడి, కులాలతో కట్టుబడి, ఫ్రెండ్స్తో కట్టుబడి, ఇంటోళ్ళతో కట్టుబడి, మా నాన్న అన్నాడు, మా తమ్ముడు అన్నాడు, వాళ్ళన్నది యాదవాకు అన్నట్టు కట్టబడుతుంటారు. అల్లాంటి వాళ్ళతో కాదు. అందుకనే దేవుడు మన పితరుడైన అబ్రాహాముకు చెప్పాడు, నీ తండ్రిని వదిలేయి అన్నాడు, నీ బంధువులను వదిలేయి అన్నాడు, నీవు ఈ దేశాన్ని వదిలే అన్నాడు. అంటే ప్రాంతీయ అభిమానం వదిలే అన్నాడు. ఏమండి, వర్గాభిమానం వదిలే అన్నాడు. అంతేకాదు స్వార్థం, నీ తండ్రిలు అంటే స్వార్థాన్ని వదిలే అన్నాడు. వదిలేస్తే అప్పుడు దేవుడు అబ్రహాం వెంట నవ్వడం మొదలుపెట్టాడు. మరల మధ్యలో కొన్ని ఎదురైనవి, ఆగరు వదిలే అన్నాడు. విన్నారా? మధ్యలో కొన్ని ఎదురైనవి విన్నారా? లోతు, నేనేమో నిన్నే వెళ్ళమన్నాను కదా అబ్రహాము, మరలా లోతు వస్తున్నాడు వెనకాల. లోతున్నంత వరకు సమస్యలే. లోతు ఎప్పుడైతే పక్క తప్పుకున్నాడో దేవుని కార్యం, ఆగరు పక్క తప్పుకోగానే దేవుని కార్యం. ఇక చివరికి 24వ అధ్యాయం వచ్చేటప్పటికి ఆదికాండంలో అన్ని విషయాల్లో దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. అన్ని విషయాలు ఆశీర్వదించేటప్పటికి అప్పటికి నీతిని ప్రేమిస్తూ భక్తిహీనతను ఒక్కొక్కటి తొలగించుకుంటూ వచ్చాడు. భక్తిహీనమైన కార్యాలు తొలగించుకుంటూ వచ్చాడు. ఈరోజు ఎంతమంది జీవితాల్లో అబ్రహాం లాగా నన్ను ఆస్వాదించే దేవుడు అని చెప్తాం కదా, మరి భక్తిహీనమైన కార్యాలు అబ్రహాం విడిచిపెట్టినట్టు మనం విడిచిపెట్టగలుగుతున్నామా? చివరికి తన ఒక్కగాని ఒక్క కొడుకును కూడా తీసుకెళ్లి బలిపీఠం పెట్టడానికి ఇష్టపడ్డాడు. ప్రభు చెప్పాడు కాబట్టి ఆ బలిపీఠం కట్టేటప్పుడు కూడా మీరు చూసారా, ఆ కొండ ఎక్కేటప్పుడు మీరిద్దరే వెళ్ళాలి అన్నాడు 22వ అధ్యాయం ఆదికాండంలో. అందుకు ఇద్దరే వెళ్తున్నారు. ఇవన్నీ ఎందుకు, ఈ సంగతులు ఎందుకు చెప్తున్నానంటే అండి, దేవుడు ఎవడ పక్షాన ఉన్నాడంటే వాడిలో నీతిని చూసి ఉన్నాడు తప్ప జాతిని చూసి లేడు, డినామినేషన్ చూసి లేడు. వాడు భక్తిహీనతను ప్రేమించబట్టి ఉన్నాడు. ఈరోజు ప్రభు మనతో ఉండాలని ఆశపడితే దేవుడు మన దేవుడిగా కదలాలి మన ఇంట్లో. అంటే మన కుటుంబాల్లో, మన సంఘాల్లో భక్తిహీనతను ద్వేషించాలి, నీతిని చెప్పాలి. భక్తిహీనతను ప్రేమించాలా, ద్వేషించాలి, నీతిని ప్రేమించాలి. ఏది నీతి, ఏది భక్తిహీనత క్లుప్తంగా మీకు చెప్పాను నేను. క్యాలెండర్లో వాక్యం చూసుకు వెళ్ళటం భక్తిహీనత, దేవుని వాక్యం దేవరాత్రులు ధ్యానించటం నీతి. వాళ్ళు వీళ్ళు ప్రార్థనలో నేను కనిపెడుతున్నాను, ఇదిగో నువ్వు ఇలా కనపడుతున్నావు, నీకు చుట్టూ గొప్ప చీకటి కనపడుతుంది, 7 వారాలు రా నా దగ్గరికి అంటే అది భక్తిహీనత. నీకు నువ్వు మోకరించి ప్రార్థన చేయడం నీతి. నీకు నువ్వు కన్నీళ్ళు కార్చడం నీతి. ఎవడో చెప్పే ప్రవచనాల మీద కాదు, ప్రభు మీద ఆధారపడి కట్టుకోవాల్సిన కడవరి దినాల్లో ఉన్నా ఏ చెల్లి, ఏ తమ్ముడు, ఇక్కడ ఏ అక్క, ఏ అన్నయ్య, ఏ సహోదరుడు, ఏ దైవజనుడు ఈ రాత్రి నీతిని ప్రేమించి భక్తిహీనతను విడిచిపెడతారో వారి వెంట ప్రభు వస్తాడు. వచ్చి నేను వదిలేడు, నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటే తుదన మహాభివృద్ధి నీ చెలికాండ్ల కంటే హెచ్చగునట్లుగా. దావీదు జీవితం చూడండి దేని బిడ్డారు. మనకు బైబిల్లో ఎంటర్ అయినప్పుడు దావీదు గొర్రెల దొడ్లో ఎంటర్ అయ్యాడు. చివరికి ఈ మాట చెప్పనివ్వండి, గొర్రెల దొడ్లో ఎంటర్ అయ్యాడు. కానీ అతడు ముగింపు జీవితం తన కొడుకుకు పట్టాభిషేకం చేస్తాడు. రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయంలో. అంటే రారాజు అయిపోతాడు దావీదు. అంత రారాజు అయ్యే వరకు అతడి జీవితంలో ఒక్కొక్క క్రమంలో ఎదుగుతూ సంగీతం, చక్కటి సంగీతం ఇచ్చేవాడిగాను, ఏమంటే సహస్రాధిపతిగాను, అతని యొక్క జీవితంలో రాజుకు ఆలోచన చెప్పేవాడుగాను,
24వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథంలో 14 వచనం అనుకుంటే 22వ అధ్యాయము రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయం 14 వచనంలో రాజుకు ఆలోచన చెప్పువాడు గాను. సమూయేలు మొదటి గ్రంథంలో, అది సమూయేలు 2వ గ్రంథానికి వస్తే అతడు 30 ఏళ్లకే రాజు అయిన వాడు గాను. క్రమంగా ఒకసారి ఎదిగిపోలేదు. మీరు కూడా ఒకసారి ఎదిగిపోవడానికి ప్రయత్నం చేయకండి. ఒక్కసారి గొప్ప దైవజనుడిగా గొప్ప విశ్వాసిగా ఉండాలని కాదు. నువ్వు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషిస్తుంటే రోజు రోజుకి నీ స్థితిని దేవుడు హెచ్చించడం ప్రారంభిస్తాడు. ఆ స్థాయిని నేను అనుభవిస్తున్నాను. నా జీవితంలో అటువంటి అభిషేకాన్ని మేము పొందుకుంటున్నాను. అటువంటి మేఘంలో నేను నడవడానికి ఇష్టపడుతున్నాను. ఎక్కడి వరకు అక్కడ ఒకసారి లేచి నిలబడి